Hi friends, welcome back to my channel Lava Competitive World. Dream big, work hard, make it happen. ఈరోజు కూడా ట్రిక్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ 21st June 2021 ఫస్ట్ క్వశ్చన్కి. Who has been appointed by the US as the civil rights advocate of the Indian origin to the post of federal judge? సరళ విద్య నాగల. దీనికి ట్రిక్ ఏంటి? యుఎస్ ఉంది కీబోర్డ్, ఫెడరల్ జడ్జ్ అండ్ నాగల. నాగలాలో నాగా అంటే స్నేక్, ఫెడరల్లో ఫెడ్ అంటే ఫీడ్ చేయడం, ఎఫ్ఈడబ్ల్యూఈడి ఉంది కదా, ఫీడింగ్ అనమాట. యుఎస్లో ఎలా ఉంది, అది స్నేక్ ఎలాంటి సౌండ్ చేస్తుంది అంటారు కదా, దానికి టైంకి ఫీడ్ చేయకపోతే సౌండ్ చేస్తుంది అనమాట. ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమని. నెక్స్ట్ క్వశ్చన్. Which Minister of India and UNDP has launched the Adi training portal developed? ఇండియాలో మినిస్ట్రీస్ ఉన్నాయి కదా చాలా, అందులో ఏ మినిస్ట్రీ అండ్ యుఎన్డిపి కలిసి ఆది ట్రైనింగ్ అనే పోర్టల్ని లాంచ్ చేసినాయి. మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఆదిలో ఆది ఉంది, హీరో ఆది తెలుసు కదా, తెలుగు హీరో. అండ్ ట్రైబల్ అఫైర్స్కి లింక్ ఎలాగంటే, హీరో ఆది ట్రైబల్ పీపుల్ని కలిసాడు అనమాట రీసెంట్గా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. దెబ్స్వానా డైమండ్ కంపెనీ హ్యాస్ గాట్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ డైమండ్ ఇన్ జావెంగ్ మైన్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఈస్ బొట్స్వానా. దీనికి ట్రిక్ ఏంటి? బొట్స్వానాలో బోట్ ఉంది, జా ఉంది, ఇక్కడ జేఏడబ్ల్యూ జా అంటాం కదా. దెబ్స్లో దెబ్బ థర్డ్ కదా. సో ట్రిక్ ఏంటంటే, మనుషులకి జా ఉన్నట్టే బోటుకు కూడా జా ఉందన్నమాట. దాన్ని డైమండ్తో 3 సార్లు దెబ్బ వేయగానే అది మునిగిపోయింది ఇంకా. నెక్స్ట్ క్వశ్చన్. Ibrahim Raisi, who is considered a radical, has been elected which president of Iran? ఎన్నో ప్రెసిడెంట్ అని అడిగాడు అనమాట. 8th ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. రాయిసీలో రాశి కన్నా ఉంది, అండ్ ప్రెసిడెంట్లో ప్రెస్ ఉంది, ఇరాన్లో ఐరన్ ఉంది, అంటే బట్టలు ఇస్త్రీ చేస్తాం కదా ఐరన్, ఇరాన్. 8. ఇప్పుడు ట్రిక్ ఏంటి? రాసి డైలీ ప్రెస్ మీటింగ్ వెళ్ళడానికి 8 o'clockకి తన బట్టలను ఐరన్ చేసుకుంటుంది, హీరోయిన్ రాశి కన్నా. నెక్స్ట్ క్వశ్చన్. with how many test matches Virat Kohli has captained and has become the India's captain who has captained the most test series? Answer 61 test series. ఇక్కడ కీవర్డ్స్ విరాట్ కోహ్లీ. మోస్ట్ టెస్ట్ మ్యాచెస్కి కెప్టెన్గా ఉన్నది ఎవరు అని అడగచ్చు, లేదా ఎన్ని టెస్ట్ మ్యాచెస్కి కెప్టెన్గా ఉన్నారు అని కూడా అడగచ్చు. విరాట్ కోహ్లీ మోస్ట్ టెస్ట్ మ్యాచెస్ 61 అనమాట. దీనికి ట్రిక్ ఏంటి? విరాట్ కోహ్లీ ఎన్ని టెస్టులకి కెప్టెన్గా ఉన్నాడని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ని అడగాలి. ఫ్యాన్స్లో ఎఫ్ఏ ఉంది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ కూడా వచ్చి ఉండాలి నా ట్రిక్స్ రావాలంటే. ఎఫ్ అంటే 6 కదా, ఏ అంటే 1, 61. ఫ్యాన్స్ని అడగాలి కదా, ఫస్ట్ 2 letters. ఇన్ విచ్ గల్ఫ్ జాయింట్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియన్ నేవీ అండ్ యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ ఈజ్ ఆర్గనైజ్డ్? ఏ గల్ఫ్ ప్రాంతంలో ఇండియన్ నేవీకి మరియు యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్కి మధ్య ఎక్సైజ్ జరిగింది? గల్ఫ్ ఆఫ్ యాడెన్. ఇక్కడ ఇంపార్టెంట్, గల్ఫ్, యాడెన్ ఇండియాకి మరియు యూరోపియన్ యూనియన్కి. యాడెన్ అనే పర్సన్ గర్ల్ ఫ్రెండ్ని ఐసీయూలో పెట్టారు. ట్రిక్ ఏంటంటే, యాడెన్ అనే పర్సన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ని ఐసీయూలో పెట్టారు. యాడెనే, గల్ఫ్ ఆఫ్ యాడెన్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ యాడెన్. ఐసీయూ, ఐ అంటే ఇండియానే, సియు ఏంటి, సిని ఈ కింద మిడిల్లో గీత గీస్తే ఈ అయిపోద్ది. ఈయూ అంటే యూరోపియన్ యూనియన్.
యాడన్ గర్ల్ ఫ్రెండ్ని ఐసీయూలో పెట్టారు. నెక్స్ట్, ఇండియా అండ్ విచ్ నైబరింగ్ కంట్రీ హ్యావ్ సైన్డ్ MOU ఫర్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? ఆన్సర్ వచ్చి భూటాన్. దీనికి ట్రిక్ ఏంటి? మన బొటన్ వేలు ఏం రిప్రజెంట్ చేస్తుంది? వాటర్ కావాలన్నా బొటన్ వేలే కదా చూపిస్తాం. సో వాటర్ ఎన్విరాన్మెంట్తో లింకప్ అయి ఉంది. సో అలా రిలేట్ చేసుకోండి. ఇండియా అండ్ విచ్ నైబర్ కంట్రీ హ్యాస్ సైన్డ్ MOU ఫర్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్? Bhutan. Which day is celebrated all over the world on 20th June? World Refugee Day. రెఫ్యూజీ అంటే ఎవరైనా ఒక కంట్రీలో వార్స్ కానీ అంటే యుద్ధాలు జరిగినప్పుడు కానీ లేదా ఆ కంట్రీలో ఏదైనా విపత్తు సైక్లోన్స్ కానీ న్యాచురల్ డిజాస్టర్స్ ఏదైనా వచ్చినప్పుడు ఫోర్స్ఫుల్గా వేరే కంట్రీకి పంపడాన్ని రెఫ్యూజీ అంటాం. ఈ రెఫ్యూజీని 20th జూన్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జూన్ 1ని నేను రిలేటెడ్ జున్నుతోనే చెప్తాను. 20 ఏళ్ళు వచ్చినా జున్ను తింటున్నాడని ఇతన్ని వేరే దేశానికి పంపేశాం అనమాట. రెఫ్యూజీ 20th జూన్. ఇన్ విచ్ ఇయర్స్ టోక్యో ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్నింగ్ ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ? 1958. ఇది ఆల్రెడీ 20th కరెంట్ అఫైర్స్లో కవర్ చేశా. మిల్కా సింగ్ ఫ్లయింగ్ సిక్ అని కూడా అంటాము. ఎథ్లీట్ అని చెప్పాను. దానికి కీవర్డ్ వచ్చి ఫ్లయింగ్ అంటే ఏరోప్లైన్స్, మిల్క్ అంటే వైట్ కలర్. సో ఏరోప్లైన్స్ వైట్ కలర్లో ఉంటాయి అండ్ మిల్క్ తాగినప్పుడు బాగా పరిగెడతాం, ఎథ్లీట్. ఇతను టోక్యో ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ ఏ ఇయర్లో గెలిచాడు అని అడగచ్చు. బ్యాంక్స్లో ఇలా ప్రీవియస్ అడగడు కానీ ఎస్ఎస్సిలో అయితే ఖచ్చితంగా ఈ ఓల్డ్ ఇయర్సే అడుగుతాడు. 1958. ఇది డైరెక్ట్గా ఇయర్స్ గుర్తుపెట్టుకోగలం మేము అన్న వాళ్ళు ఓకే. లేదు మాకు దీనికి కూడా ట్రిక్ కావాలంటే SEH. ఎస్ అంటే 19, ఈ అంటే 5, హెచ్ అంటే 8. 1958. SEHని మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. ఎస్ అంటే సేఫ్, ఈ అంటే ఎన్విరాన్మెంట్, హెచ్ అంటే హెల్త్. అంటే మిల్కా సింగ్ టోక్యో ఏషియన్ గేమ్స్ జరిగాయి కదా, ఆ టైంలో మిల్కా సింగ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్తీగా ఉన్నాడు కాబట్టి గోల్డ్ మెడల్ విన్ అయ్యాడు. SEH ట్రిక్. హూ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్డ్ జనరల్ ఎలక్షన్స్ 2019 అండ్ అట్లస్? ఎలక్షన్ కమిషన్. అందులోనే ఉంది వర్డ్లో ఎలక్షన్స్ అని. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తారని ఈజీగా చెప్పొచ్చు. ఎలక్షన్ కమిషన్ వచ్చింది కాబట్టి ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎవరు ఎలక్షన్ కమిషనర్స్? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడు ఒకళ్ళే ఉంటారు. ప్రెసెంట్ అయితే సుశీల్ చంద్ర ఉన్నాడు. అండ్ ఎలక్షన్ కమిషన్స్ అయితే ఇద్దరు ఉంటారు. అనూప్ చంద్ర ఒకళ్ళు, రాజీవ్ కుమార్ ఒకరు. వీళ్ళకు కూడా ఏమైనా ట్రిక్స్ కావాలంటే సుశీల్ ఎలా ఉంది? సుశాంత్లా ఉంది. చీఫ్ ఎప్పుడు హెడ్డే కదా, పైన ఉంటారు. సుశాంత్ హీరో చనిపోయి పైకి వెళ్ళిపోయారు కదా. రాజీ అండ్ అను వీళ్ళిద్దరికి ఫేవరెట్ హీరో అనమాట సుశాంత్. వీళ్ళు కింద అంటే వీళ్ళిద్దరూ ఎలక్షన్ కమిషనర్స్ కదా, కొంచెం లోవర్ పోస్ట్ కదా, కింద ఫీల్ అవుతున్నారు అంటే బాధపడుతున్నారు తన ఫేవరెట్ హీరో చనిపోయినందుకు. రాజీ అండ్ అను. రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర, సుశీల్ చంద్ర. I think you got it. And finally, important days on 21st చూసుకున్నట్లయితే వరల్డ్ మ్యూజిక్ డే. థీమ్ వచ్చి మ్యూజిక్ ఆన్ ద ఇంటర్సెక్షన్స్. అండ్ నెక్స్ట్ డే వచ్చి 21st జూన్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. 2021 థీమ్ వచ్చి యోగా ఫర్ వెల్ బీయింగ్. దీనికి కూడా ట్రిక్స్ చెప్తాను ఈ రెండింటికి. ఇక్కడ 21st జూన్ అని ఉంది కదా, కుమారి 21F మూవీ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఆ మూవీ అండ్ ఆ హీరోయిన్ ఇమాజిన్ చేసుకోండి. 21 ఇయర్స్ వచ్చిన జున్ తింటుంది ఆ హీరోయిన్. 21F కదా, 21J.
అయితే మ్యూజిక్ వింటూ ఇంటర్సెక్షన్ అని ఉంది కదా ఇక్కడ, హియర్. సో ఇంటర్సెక్షన్లో ఇంటర్ అని ఉంది, అంటే కుమారి 21 ఇయర్స్ జూన్ తింటూ ఇంటర్లో మ్యూజిక్ వినేది అండ్ యోగా చేసేది. ఎక్కడ? వెల్ అంటే బావి కదా, బావి దగ్గర 7th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనమాట ఇది. అంటే స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్గా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వీక్లో 7 డేస్ ఉన్నాయి కదా, 7 డేస్ ఆ బావి దగ్గర యోగా చేస్తుంది. That's all. Thank you friends. Subscribe my channel for more updates. Click the bell icon and share with your friends. Thank you. We will meet in the next video.